మారాలి. ఈ న్యూ ఇయర్లో ఈ ఇయర్ ఏం మారదు, క్యాలెండర్లో మంత్స్ డేట్స్ అన్ని వెళ్తాయి. మనం మారాలి, మనం చూసే విధానం మారాలి, మనం ప్రార్థించే విధానం మారాలి. టుడే గాడ్ వాంట్స్ టు చేంజ్ సంథింగ్ ఇన్ యూ. పేరు మారిస్తే ఏమి లేదు, బ్రతుకు మారాలి, ప్రార్థన మారాలి, జీవితం మారాలి, విజన్ మారాలి, యాటిట్యూడ్ మారాలి. ఈ రెండో కెమెరా ఎటు పెడుతున్నారు ఈరోజు? ఇది ఇటు పెడుతున్నారు ఈరోజు. రైట్ పెడతారు తర్వాత. ఓకే, లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్. మీ సౌండ్ ఒకసారి చెక్ చేసుకుంటారా? షూరా? ఓకే. ఫైర్ మైక్స్ ఒకసారి చెక్ చేస్తాను. తమ్ముడు, మేము ఎప్పుడు కూడా క్వైర్ మైక్స్ సౌండ్ పెట్టొద్దని ఎప్పుడు చెప్పము. కాకపోతే లీడ్ వాయిస్ని అవి ఫాలో చేయాలి. వి ఎక్స్పెక్ట్ దట్ ఎవ్రీ సండే. ఓకేనా? లీడ్ మైక్ని అవి అంతా ఫాలో అవ్వాలి. అందరి వాయిస్లు చక్కగా అలా వినిపించాలి, ఈక్వల్ లెవెల్స్ వినిపించాలి. మేక్ షూర్ దేర్ మైక్స్ ఆర్ నాట్ టర్న్డ్ ఆఫ్. ఓకేనా? థ్యాంక్ యూ. ప్రేయర్ పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తాం. ఆరాధన అంతా దీవెనకరంగా జరిగించండి, మహిమకరంగా జరిగించండి. యేసు నామములో మరి ఒక్కసారి క్రిస్మస్ సీజన్లో దేవా మీ ఆనందమును, సంతోషమును, నీ యొక్క వైభవం మాకు దయచేశారు. మీకు స్తోత్రమయ్యా. నిన్ను కలిగిన జనులు ధన్యులు అని చెప్తున్నారు. నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని ఈ ఆరాధన అంతా దీవెనకరంగా జరిగించండి ప్రభువా. ఈ ఆరాధన ద్వారా, వాక్య పరిచర్య ద్వారా అనేకులు రక్షణ పొందాలి, ఉజ్జీవింపబడాలి. కేవలం వారు ప్రభువా రక్షించబట్ట మాత్రమే కాదు తండ్రి, అనేకులకు తండ్రి దీవెనకరంగా ఉన్నట్లుగా గ్రేస్ జనరేషన్ చర్చ్ ఫ్యామిలీని దీవించమని ప్రభువా. నా తండ్రి, ఇంకా ఈ రోజున ప్రభువా రిలే అవుతున్న వర్షిప్ కూడా చూస్తే అనేకులు నీ వాక్యంలో, నీ యొక్క ప్రేమలో ఎదిగే భాగ్యం దయచేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. చెప్పట్లేదు ఎవరు? హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. Good morning, church. Praise the Lord. Are we all doing good this morning? Yes. Doing great this morning? Amen. Hallelujah. We have been rejoicing, caroling around different houses last few days. Praise the Lord for giving us wonderful opportunity to spread the good news of our dear Savior's birth. Amen. Of His life, of His resurrection, and of His second coming. What a blessing. Hallelujah. Let us begin to worship the Lord. మొదటిగా ఓ సద్భక్తులారా ఉత్సహించి పాడి అని క్రిస్మస్ సీజన్లో మనం ఉన్నాం. సంతోషంగా పాడుతూ ప్రభునామం మహింపరుద్దాం. We are in the presence of our Savior. Amen. Where two or more are gathered in His name, God said, there He is. Amen. Hallelujah. Hallelujah. In the presence of the Lord, there is fullness of joy. And in His right hand, there are pleasures evermore. Amen. Hallelujah. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని గొప్ప నిశ్చయతతో సంతోషంగా ప్రభువుని ఆరాధిస్తూ సేవిస్తూ ఆ పరిపూర్ణమైన సంతోషాన్ని మనం పొందుకుందాం. ఆమేన్. పాడదామండి. కొంచెం వాల్యూమ్ మానిటర్స్లో ప్రభువైన యేసు నమస్కరింప
హల్లెలూయా. రెండవదిగా విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త అనే పాట పాడదాం. మార్కు సువార్త 16వ అధ్యాయంలో యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు మన కొరకే మరణించాడు, ఆయన ఎందుకు పునరుత్థానుడై తిరిగి లేచాడు, తిరిగి ఆరోహణమయ్యాడో, వాట్ ఈస్ ద మీనింగ్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఫర్ గాడ్ టు డూ ఆల్ ఆఫ్ దిస్ అనేది దేవుడు మనకి అక్కడ చూపించాడు. ఏంటండి అది? ఇట్ ఈస్ అ లాస్ట్ కమిషన్, రైట్? హీ టోల్డ్ us to go unto the ends of the earth and make disciples in his name. హల్లెలూయా. నీవు నేను ఇక్కడ కూర్చొని అందరు లేచి నిలబడదామా? లేదా ఆయన సన్నిధిలో మనం నిలబడి ఆయన ఆరాధిస్తున్నాము, ఆయన పూజిస్తున్నాము, ఆయన కొనియాడుతున్నాము. ఇంత గొప్ప శ్రేష్టమైన రక్షణ మనం కలిగి ఉన్నామంటే someone took that time for you and me. Amen. Someone took that effort, someone made that effort, someone went an extra mile for us. Back 4 generations back అవ్వచ్చు, 5 generations back అవ్వచ్చు, అన్యులుగా అన్య జనాంగంగా ఉన్న మనము రక్షించబడాలని someone made an effort. So you and I have to be mindful of that and be grateful, and not just being grateful and enjoying the salvation to ourselves, but we must make an effort to somehow reach out to somebody. Amen. Hallelujah. ఆ తీర్మానం మనందరం తీసుకుందామా అండి? యేసయ్య లాగా నిన్ను నన్ను ప్రేమించేవారిని లోకంలో ఎక్కడా కనుగొనలేము. ఆయన ప్రేమ యొక్క లోతు వెడల్పులు మన సాక్ష్యం ద్వారా, మన జీవితం ద్వారా అనేకులకి మనం చాటి చెప్పి దేవుని రాజ్యంలోనికి వారిని నడిపించే సాధనాలుగా నీవు నేను వాడబడాలన్నది మాత్రమే దేవుని యొక్క కోరిక, ఆశ ఉంది. హల్లెలూయా. మన కుటుంబంలో కొంతమందికి రక్షణ లేకపోవచ్చు, మన చుట్టూ ఉన్న ఎంతో ప్రియమైన స్నేహితులకు రక్షణ ఉండకపోవచ్చు. ఆ భారం మన హృదయాల్లో ఉంచుకొని క్రిస్మస్ సీజన్లో మరి ముఖ్యంగా let us ponder over it even more in this Christmas season. Amen. Let us not enjoy for ourselves, feel secure about ourselves, feel good about ourselves, but let us remember that someone chose to make an effort for us. So we got to take that effort for somebody else. Amen. హల్లెలూయా. ఈ పాట పాడుతూ సంతోషంగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున ఆరాధన చేద్దాం. సంతోషంగా బిగ్గరగా చప్పట్లు కొడుతూ రక్షకుడు పుట్టాడని గొల్లలు వచ్చిరంట, పాలుని చూచిరంట. దూతలు చెప్పారంట రక్షకుడు పుట్టాడని, గొల్లలు వచ్చిరంట, పాలుని చూచిరంట. పరలోక దూతల
చెప్పేదాం, యేసయ్య పుట్టాడని పండుగ చేసేదాం. పాడదాం, ఈ వార్త చెప్పేదాం, యేసయ్య పుట్టాడని పండుగ చేసేదాం. విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త, మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టేను. వచ్చేను వచ్చేను ఈ లోకానికి వచ్చేను, తెచ్చేను తెచ్చేను సంబరాలు తెచ్చేను. సంతోషంగా ఆరాధన చేద్దాం, చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం. దూతలు చెప్పారంట రక్షకుడు పుట్టాడని, గొల్లలు వచ్చిరంట పాలుని చూచిరంట. దూతలు చెప్పారంట రక్షకుడు పుట్టాడని, గొల్లలు వచ్చిరంట పాలుని చూచిరంట. పరలోక దూతల సమూహముతో స్తోత్ర గీతాలు పాడిరంట. లోక రక్షకుడు మెస్సయ్యనని ఆనందముతో వెళ్ళిరంట. ఊరువాడా తిరిగి ఈ వార్త చెప్పేదాం, యేసయ్య పుట్టాడని పండుగ చేసేదాం. ఊరువాడా తిరిగి ఈ వార్త చెప్పేదాం, యేసయ్య పుట్టాడని పండుగ చేసేదాం. విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త, మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టేను. వచ్చేను వచ్చేను ఈ లోకానికి వచ్చేను, తెచ్చేను తెచ్చేను సంబరాలు తెచ్చేను. ఈ లోకంలో ఉన్న సమస్త సృష్టి ఆయన ఆరాధన చేస్తుంది. మహాకాశము, భూమి, సముద్రము, జలములు, ప్రతి సృష్టము దేవుని మహిమపరుస్తుంది. నీవు నేను ఆయన ఆరాధించకుండా ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఆయనలో మనలో పెట్టిన జీవమును బట్టి, మనలో ఉంచిన ఊపిరిని బట్టి ప్రభుని ఆరాధన చేద్దాం, మనసారా ఆరాధన చేద్దాం. తారొకటి చెప్పారంట రారాజు పుట్టాడని, జ్ఞానులు వచ్చిరంట పాలుని చూచిరంట. తారొకటి చెప్పారంట రారాజు పుట్టాడని, జ్ఞానులు వచ్చిరంట పాలుని చూచిరంట. బంగారు సాంబ్రాణి బోళమును కానుకగా ఇచ్చి వచ్చిరంట. రాజులకు రాజేసయ్యనని సంతోషముగా వెళ్ళిరంట. ఊరువాడా తిరిగి ఈ వార్త చెప్పేదాం, యేసయ్య పుట్టాడని పండుగ చేసేదాం. ఊరువాడా సంతోషంగా ఆరాధన చేద్దామా? మన కొరకు రక్షకుడు పుట్టాడు. ఆమేన్, హల్లెలూయా. విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త, మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టేను. వచ్చేను వచ్చేను ఈ లోకానికి వచ్చేను, తెచ్చేను తెచ్చేను సంబరాలు తెచ్చేను. విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త, మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టేను. వచ్చేను వచ్చేను ఈ లోకానికి వచ్చేను, తెచ్చేను తెచ్చేను సంబరాలు తెచ్చేను. ఊరువాడా తిరిగి ఈ వార్త చెప్పేదాం, యేసయ్య పుట్టాడని పండుగ చేసేదాం. ఊరువాడా తిరిగి ఈ వార్త చెప్పేదాం, యేసయ్య పుట్టాడని పండుగ చేసేదాం. ఊరువాడా తిరిగి ఈ వార్త చెప్పేదాం, యేసయ్య పుట్టాడని పండుగ చేసేదాం. ఊరువాడా తిరిగి ఈ వార్త చెప్పేదాం, యేసయ్య పుట్టాడని పండుగ చేసేదాం. ఆమేన్, హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆమేన్, హల్లెలూయా. దేవుని నా మహిమ చెల్లించడానికి ఆయన మహోన్నతుడు, మహాఘనుడై ఉండి కూడా, ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఉండి కూడా నీ కొరకు నా కొరకు దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దీన మనస్సు గల వారి కొరకు, వినయము గల వారి కొరకు, వారి మనస్సులను, వారి హృదయాలను దృఢపరచడానికి,
వాళ్ళు జీవింప చేయడానికి దేవుడి లోకంలోకి వచ్చాడంట. ఆమేన్. He came to seek and save the lost, and he's longing to dwell amidst people who are meek and humble. Hallelujah. Who are contrite in their heart. That's what the word of God says. అందుకే ఆయన రారాజు, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజై ఉండి కూడా ఆయన ఒక దీనుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకండి? ఒక దీనుడుగా ఈ లోకంకి వచ్చాడు. అండ్ హిస్ డిజైర్ ఈస్ టు డ్వెల్ అమాంగ్స్ పీపుల్ హూ ఆర్ humble and contrite in their heart. So today you and I might be in greatest position in this world, but let us remember our dear Savior who came down so lowly and humbly, who was born in a manger for you and I. Amen. అటువంటి ప్రేమని లోకంలో మనం ఎక్కడా కూడా కనుగొనలేం. అలా మనల్ని ప్రేమించే దేవుణ్ణి ఈ లోకంలో ఎవరు కలిగి ఉండలేదేమో. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచి మార్గమును పరలోకమునకు ద్వారం ఆయన సరళం చేసి నిన్ను నన్ను కూడా యుగ యుగాలు ఆయనతో పాటు ఉంచుకోవడానికి ఆయన చేసిన గొప్ప బలియాగమును బట్టి, అమూల్యమైన విమోచన క్రయధనమును బట్టి యేసయ్యకి ఆరాధన చేద్దామండి. చివరిగా కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ అనే ఆరాధన పాటు కళ్ళు మూసుకొని అందరం కూడా 2 చేతులు పరలోకం తట్టు ఎత్తి పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, మహిమాన్వితుడైన మన దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు చేయు స్తుతుల పైన ఆయన ఆసీనుడై ఉంటానని సెలవిచ్చాడు. ఆయన ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ఆయన సెలవిచ్చారు. మనం ఆత్మతో, ఏక మనస్సుతో, ఏక హృదయముతో ఆరాధన చేసినప్పుడు మన మధ్యలో ఆయన ఉంటానని సెలవిచ్చాడు. అందరం కూడా ఏక మనస్సుతో, ఏక హృదయంతో, ఏక భావనతో, పూర్ణ హృదయంతో 2 చేతులు పరలోకం తట్టు ఎత్తి as an act of reverence, as an act of surrender, let us worship, let us honor, let us give glory to God our Father. స్వరం ఎత్తి బిగ్గరగా ఆరాధింతును, ఆరాధింతును, ఆరాధింతును. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా. అందరము స్వరమెత్తి ఆరాధన చేద్దాం. కవితలతో కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును. అందరం 2 చేతులెత్తి బిగ్గరగా స్వరములెత్తి ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరం ఎవ్వరు మౌనంగా ఉండదు. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. Hallelujah.
మూసుకొని మన 2 చేతులు పరలోకం తట్టు ఎత్తి యేసయ్యా, ఆకాశము భూమి సమస్తము నిన్ను స్తుతిస్తుందయ్యా. నీ చేతి పనిని అది వర్ణిస్తుంది ప్రభువా. తండ్రి, నీ సృష్టి అయిన మేమందరం కూడా తండ్రి యథార్థమైన ఆరాధన నీకు చేయటకు సహాయం చేయమని అడుగుదాం యేసయ్యా. Help us Lord to worship you in spirit and in truth. ఆకాశములో నీ మహిమను వివరించుచున్నది, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. ఆకాశములో నీ మహిమను వివరించుచున్నది, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది, దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును, 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. నిత్యము శరాబులతో కెరూబులతో వేలాది దూతల సైన్యముతో ఆరాధించబడుచున్న పొగడబడుచున్న మన దేవుడు, నీ నా నోట ఆయన స్తుతి నుంచి, ఆయన స్తోత్ర గీతము నుంచి మన చేత ఆయన ఆరాధించబడాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు స్వరం ఎత్తి ఆరాధన చేద్దామండి. మన జీవితంలో ఆయన చేసిన అనేకమైన మేళను తలపోసుకుని కృతజ్ఞతతో ఆరాధన చేద్దాం. ఆరాధింతును, 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 ఆరాధింతును. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకే స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా గొప్ప దేవుడవయ్యా, సర్వోన్నతుడవయ్యా తండ్రి, నీకు స్తోత్రం. సర్వాధికారివి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఆకాశమును భూమిని సమస్తమును కలుగజేసిన గొప్ప దేవుడవు నాయనా. తండ్రి, ఎంత గొప్ప శక్తిమంతుడవు నాయనా. నీ ప్రభావము, నీ శక్తి, నీ మహిమ మీ మాటల్లో వివరించలేము తండ్రి, వర్ణించలేమయ్యా. అంత గొప్ప దేవుని కలిగిన మేము ఎంతో ధన్యులము తండ్రి, ఎంతో ధన్యులమయ్యా. అనేక మార్లు మాకు కలిగిన శ్రమను బట్టి, మాకు కలిగిన ఆశీర్వాదములను బట్టి నిన్ను స్తుతిస్తున్నామేమో తండ్రి. Forgive us, Lord, and help us to remember you for who you are, O Lord, the creator of the heavens and the earth, the creator of each and every one of us right here, Lord, and help us to worship you. Oh Lord, help us to be in awe of your greatness and your mighty power, oh Lord Jesus. ప్రతి దినము సూర్య చంద్ర నక్షత్రములను మా కొరకే కలుగజేసి వాటి వాటి స్థానంలో వాటిని పెట్టి
Lord, thank you for, Lord, giving us sunrise every morning and a dawn every evening, Lord. Father, thank you for remembering us in spite of all our shortcomings, oh Lord. తండ్రి, అనేక మార్లు నిన్ను గాయపరిచిన మమ్ములను నువ్వు క్షమించి కృప వెంబడి కృపను మాకు అనుగ్రహించి యేసయ్యా తండ్రి, Lord, thank you for remembering us in your mercy, oh Lord. Because of your mercy, we are not consumed, Lord Jesus. For great is thy faithfulness, and we bless your holy name for who you are and your greatness and your faithfulness in our lives, oh Lord. We give you glory, we give you honor, we give you praise, oh Lord Jesus. అనుదినము అనుక్షణము ప్రభు, ప్రతి నిత్యము నాయన మా జీవితాల ద్వారా, మా దేహము ద్వారా, మా తలంపుల ద్వారా యేసయ్యా నీకు మహిమ తెచ్చే సాధనాలుగా మమ్మల్ని నిలవబెట్టుకోండి తండ్రి. నీ రాకడ పర్యంతరము నాయన యేసయ్యా నీ సంఘమైన మమ్ములను ప్రభువా మహిమ కలిగిన సంఘముగా, ఎటువంటి మచ్చ ముడత కళంకము డాగు లేనటువంటి సంఘంగా మమ్మల్ని నీ యొక్క వాక్యముతో ఉదక స్నానము చేసి నాయన పరిశుద్ధమైన సంఘముగా ప్రభు మమ్మల్ని తీర్చిదిద్దమని వేడుకుంటున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, నీ స్వాధీనంలోనికి మేము వస్తున్నాము నాయన, నీ అధికారమునకు మేము ఒప్పుకొనుచున్నామయ్యా. లార్డ్, లీడ్ us, ఓ లార్డ్, యాజ్ అ చీఫ్ షెపర్డ్ ఆఫ్ అవర్ లైఫ్స్. ప్రభువా తండ్రి, నీ రాకడ వచ్చినప్పుడు ప్రభువా మేమందరము కూడా నాయన ఎత్తబడే గుంపులో ఉండునట్లు నీ కృపను మాకు దయచేయండి. పరిశుద్ధాత్ముడు నీ శక్తితో మమ్మల్ని నింపి నడిపించి పరిశుద్ధులు అగుటకే మేము పిలువబడిన జనాంగమని మేము గుర్తించుకొని నాయన ప్రతిదినము నాయన మా సిలువను ఎత్తుకొని నాయన నీ కొరకు జీవించే కృపను మాకు దయచేయండి. సంఘమంతటిపై నీ ఆత్మ వర్షమును కుమ్మరించండి నాయన తండ్రి. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ రాకడ పర్యంతరం నీ కాపుదల భద్రత క్షేమాన్ని మాకు అనుగ్రహించి తండ్రి ప్రభువా నీ స్వారూప్యంలోనికి దినదినము మేము మార్చబడే కృపను మాకు దయచేయమని వేడుకుంటూ యేసే అధికారం గల నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందామండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ గాడ్. మంచిదండి, చాలా సంతోషం. ఫ్రైడే సాటర్డే ఎంతో అద్భుతంగా దేవుడు క్యారల్స్లో చాలా హెల్ప్ చేశారు. ప్రియుల బ్రదర్ దినేష్ గారు ఆర్గనైజ్ చేశారు. అనేకులు మీరు హోస్ట్ చేశారు, అలాగే పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఇంటిలో కూడా అందరూ కూడా టెస్టిమనీ షేర్ చేసి దేవుని మహింపరిచారు. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం కాన్సెప్ట్ ఏంటంటే, వెన్ వాజ్ యువర్ క్రిస్మస్? మీ హృదయంలో ఎప్పుడు క్రీస్తు ఉదయించాడు? వెన్ వాజ్ యువర్ బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్? కొంతమంది అది చెప్పడం మానేసి చుట్టూరు దేవర్ లైక్ గోయింగ్, బట్ మెయిన్ ఏంటంటే పలానా రోజు ఐ వాజ్, సో 1994 Easter Sunday I was baptized when the servant of God was speaking, sharing the word of God అన్నట్టుగా డైరెక్ట్ టు ద పాయింట్ చాలామంది చెప్పారు. ఈ వీక్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయని వారు పార్టిసిపేట్ చేయండి. ఆమేన్. ఇంకా ఎవరైనా సరే హోస్ట్ చేసుకోవాలని అనుకుంటే కనుక దినేష్ గారిని కలవండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. పిల్లల క్లాసెస్కి వెళ్ళొచ్చు, వెళ్ళిపోయినట్టున్నారు. చిల్డ్రన్ కెన్ గో టు ద క్లాసెస్. ప్లీజ్ గో. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. December 7th మరి చిల్డ్రన్ యాక్టివిటీ చాలా అద్భుతంగా చేశారు. మరి యూత్, చిల్డ్రన్, టీన్స్ అందరూ అద్భుతంగా చేశారు. ప్రైజ్ ది లార్డ్. టీచర్స్ కూడా ఎంతో కష్టపడి మరి ట్రైన్ చేశారు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా మరి చాలా అద్భుతం. ప్రైజ్ గాడ్. వీఆర్ రియల్లీ వెయిటింగ్ ఫర్ దట్ వీడియో. ప్రైజ్ గాడ్. ఆమేన్. సిస్టర్ సమత, బ్రదర్ జే, సిస్టర్ కేరన్, సిస్టర్ జాస్పర్, సిస్టర్ సునీత. నాకు భయం ఏంటంటే పేర్లు మర్చిపోతానేమో, మరలా నా వైపు చూస్తారేమో అని పేర్లు చెప్పను. అందరూ టీం అందరూ ఎంతో కష్టపడి చాలా అద్భుతంగా చేశారు. టీంని ఎంతైతే అప్రిషియేట్ చేయాలో మరి పేరెంట్స్ని కూడా అంతే అప్రిషియేట్ చేయలేమని అనుకుంటున్నాను. ఇంకంతకంటే పిల్లలు కూడా అంతసేపు అసలు అదే కాన్స్టెంట్ ఎనర్జీతోటి అందరూ చేయడం అనేది
చాలా చాలా అద్భుతం. ప్రైజ్ లార్డ్. కూర్చొని గమనిస్తుంటే అది ఎంత అద్భుతంగా చేశారంటే చివరి వరకు కూడా ఎవరిలో ఎనర్జీ తగ్గలేదు. చాలా అద్భుతంగా ట్రైన్ చేశారు వాళ్ళని. మరి మధ్య మధ్య వాళ్ళకి ఏమైనా వెనక్కి తీసుకెళ్ళి స్నాక్ ఏమైనా ఇచ్చారు తెలియదు. రైట్, ఆ ఎనర్జీ మంచిగా క్రిస్మస్ దే క్యారీడ్ దట్ లైట్. ప్రైజ్ లార్డ్. చాలా సంతోషం. మంచిదండి. మరి ఒకసారి మీ అందరికి కూడా మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆమేన్. గతించిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు కూడా మనందరినీ సజీవుల సంఖ్యలో ఉంచి దేవుణ్ణి స్తుతించడానికి, ఘనపరచడానికి, ఆరాధించడానికి దేవుడు కృపనిచ్చారు. క్రిస్మస్ క్యారల్స్లో కూడా ఎంతో అద్భుతంగా దేవుని స్తుతించి పాడి ఆరాధించే తరుణాన్ని దేవుడు మనందరికీ కూడా ఇచ్చి ఉన్నారు. ఎంతమంది దేవుని సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేశారు? క్యారల్స్లో పార్టిసిపేట్ చేసిన వారు అందరూ చేయొద్దండి ఒకసారి. ప్రైజ్ గాడ్. చాలా కొద్దిమంది మీరు చేతులు ఎత్తున్నారేంటి? మీరు మిగతా వారు పార్టిసిపేట్ చేయలేదా? ఎందుకని మీరు పార్టిసిపేట్ చేయలేదు? ఒకవేళ మన ఫ్రైడే, సాటర్డే మీకు ఏమైనా ప్రేయర్ కమిట్మెంట్స్ ఉంటే మళ్ళీ ఈ వీకెండ్ తప్పకుండా అంత ఫుల్ అటెండెన్స్ ఉండాలి. సరేనా? ఎవరు అసలు మాట్లాడలేదు అంటే సరేనా? ఓకేనా? ప్రైజ్ గాడ్. కొంతమంది అక్కడక్కడ కనిపించి వెళ్ళిపోతున్నారు. నక్షత్రం అలా కనిపించి కొన్నిసార్లు కనిపించినట్టు అలా కాకుండా, బట్ డెఫినెట్లీ వీ అప్రిషియేట్ ఎవ్రీ ఎఫర్ట్. వీ అండర్స్టాండ్ యువర్ కమిట్మెంట్స్ అండ్ యువర్ అవైలబిలిటీ. తప్పకుండా మీరందరూ కూడా క్యారల్స్కి అటెండ్ అవ్వండి. ఆమేన్. నేను అనుకుంటున్నాను పాస్టర్గా, అదేంటి ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటే చాలామంది రారు, క్యారల్స్ అంటే ఇంకేముంది అందరూ ఎగురుతూ వచ్చేస్తారేమో అనుకున్నా. సో క్యారల్స్ కూడా అటెండెన్స్ వీక్గానే ఉంది. నాకు అర్థం కాలేదు ఏమి ప్రత్యేకంగా. మరి నేను మార్నింగ్ 3 o'clock లైక్స్ ప్రేయర్ చేయలేము, అందరూ రావాలని క్యారల్స్కి. రైట్. ఈ వీక్ అందరూ రండి. హోస్ట్ చేయని వారు హోస్ట్ చేయక్కర్లేదేమో, అంత ఫిల్ అయిపోయినాయి. బట్ స్టిల్ తప్పకుండా అందరూ పార్టిసిపేట్ చేయండి. మంచిదండి. చాలా సంతోషం. దేవుని వాక్యంలోకి వెళ్దామా? ఆమేన్. గెలషియన్స్ 4:4 మనం ధ్యానం చేస్తున్నాము. చదువుకుందాం మరలా. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అను మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలో పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, సహాయం చేయండి. మరి ఎవరైతే ఎలాంటి ఆలోచనలో వచ్చారో మీరు బలపరిచి మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, పోయిన వారము ఆయన స్త్రీ సంతానం పుట్టాడని, అలాగే కాలముల గురించి మాట్లాడుకున్నాము. అటుపోయిన వారము ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడి లోకానికి పంపించినట్టు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఈ రోజున ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఎందుకంటే నీవు నేను కూడా ఆ రీతిగా దేవుని వారసులం కావాలని ఏదైతే దేవుడు ప్రారంభించాడో, మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చి నిర్గమాకాండ 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు అంటే ఏంటంటే ధర్మశాస్త్రం యొక్క మరి ఫుల్నెస్ మనము 10 కమాండ్మెంట్స్లో చూడవచ్చు. సో ఆ 10 ఆజ్ఞలను పాటిస్తే ధర్మశాస్త్రమును పాటించడానికి వీలుగా ఉండినట్లుగా దేవుడు మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాం, క్లియర్గా అందరికీ అర్థం అవ్వాలని. అయితే ప్రియులరా, మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. విగ్రహారాధన, మరి వేరొక దేవుడు ఉండకూడదు, విగ్రహాలు ఉండకూడదు, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, విశ్రాంతి దినమును పాటించాలి, తల్లిదండ్రుని ఇవన్నీ కూడా ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చి అవన్నీ పాటించమన్నారు. ఇంకా మనందరినీ అడిగితే ధర్మశాస్త్రము, లా ఆఫ్ మోసెస్ గురించి గనక మనం ఆలోచన చేస్తే, దోస్ వర్ వెరీ స్ట్రిక్ట్ రూల్స్. ఐ ఫర్ ఐ, టూత్ ఫర్ టూత్. కంటికి కన్ను, పంటికి పన్ను. ఈరోజు కూడా మిడిల్ ఈస్ట్లో కొంతమంది దొంగతనం చేసి దొరికిపోయినా, లేకపోతే ఆ దేశంలో
సరిగ్గా ప్రవర్తించకపోయినా, స్త్రీలతో సరిగ్గా ఉండకపోయినా వారిని తీసుకొచ్చి నడి రోడ్డున చేతులను నరికేస్తారు. అందరూ చూడాలని, అందరికీ దానిలో ఉన్న ఆ ప్రెషర్, ఆ పనిష్మెంట్ తెలియాలని ఈరోజు కూడా చాలా కఠినంగా అక్కడ కొన్ని ప్రాంతాల్లో తీర్పులు ఉంటాయి. ప్రియులారా, ఎందుకు ఈ మాటలను జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి ప్రారంభించిన వ్యవస్థ, ది లా ఆఫ్ మోసెస్, ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు ఘనపరిచాడు. అయితే కొన్ని మన లైఫ్లో స్టెప్ బై స్టెప్ జరగాలి. స్టెప్ బై స్టెప్. ఇక్కడి నుంచి ఇండియా వెళ్ళాలంటే డాలస్ నుంచి మరి నాకు తెలిసి డాలస్ టు హైదరాబాద్ డైరెక్ట్ ఫ్లైట్ లేదని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మధ్యలో ఒక చోట ఫ్లైట్ మారి వెళ్ళాలి. ట్రాన్సిట్. అలాగనే ఫెయిత్లో కూడా మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆయన బాలశిక్షకుడు ఆయన అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. డూస్ అండ్ డోంట్స్. అక్కడ ఆగిపోకుండా క్రీస్తుని పంపించి, ఓల్డ్ టెస్ట్మెంట్లో వెన్ వీ డోంట్, పనిష్మెంట్ ఇన్స్టెంట్గా ఉండేది. కానీ యేసుక్రీస్తు రావడం ద్వారా ఆ శిక్ష అంతా కూడా ఆయన మీద వేసుకుని, సిలువ అనే బలిపీఠం పైన ఆ యొక్క చేతులకు కాళ్ళకు మేకులు కొట్టించుకుని, ఎవరైతే చేయడం లేదో ఆ ఇన్స్టెంట్ పనిష్మెంట్ పడకుండా క్రీస్తు నమ్ముకొని, ప్రియులారా, ఆ జూడాయిజంని మరలా క్రిస్టియానిటీలోకి, అంటే డైరెక్ట్ వర్డ్స్ వాడాలంటే జూడాయిజంని ఈ యొక్క ది వే, ట్రూత్ అండ్ లైఫ్లోనికి మార్చడానికి ఆయన మరి న్యూ కవెనెంట్గా మారాడు. గట్టిగా చెప్పలు దేవుని మహింపడతాం. ప్రైజ్ ది లార్డ్. ఇది మనందరికి తెలిసిందే. అయితే ట్రాన్సిట్ అని చెప్పాను కదా, ట్రాన్సిషన్ అని చెప్పాను కదా, చాలాసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులు మనకు అర్థం కావు. కొంతమంది దేవుడు నాకు కనిపించాడు, ఓవర్ ది నైట్ మొత్తం నాలో నుంచి చీకటంతా వెళ్ళిపోయింది. మార్నింగ్ లేచేసరికి ఐ బికేమ్ ఎ న్యూ క్రియేషన్. అంతవరకు నేను స్మోక్ చేసేవాడిని, స్మోకింగ్ అంటే నేను హేట్ చేస్తున్నా. డ్రింక్ చేసేవాడిని, నేను డ్రింకింగ్ విడిచిపెట్టేసా. నేను చాలా బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ ఉండేవి, అవన్నీ విడిచిపెట్టేసా. ఓవర్ ద నైట్ నాలో ఒక గ్రేట్ చేంజ్ వచ్చిందని కొన్ని టెస్టిమనీస్ మనం వింటూ ఉంటాం. కొంతమంది దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఆ రోజున డెడికేట్ చేసుకున్నాను. డే బై డే, మంత్స్ బై మంత్, ఫైనల్లీ వన్ ఫైన్ డే వెన్ ఐ టర్న్ బ్యాక్, అన్ని అలవాట్లు నా జీవితంలో నుంచి క్రమేపీ అన్నీ దూరం అయిపోయినాయి. ఈరోజు చూస్తే ఐఎమ్ ఆల్మోస్ట్ ఫ్రీ, దేవుని కృపను బట్టి అని చెప్పి డిఫరెంట్ మనం యాంగిల్స్లో, డిఫరెంట్ డైమెన్షన్స్లో మనము టెస్టిమనీస్ వింటూ ఉంటాం. రెండు నిజమే, రెండు వాస్తవాలే. కానీ ఎవరు కరెక్ట్గా జీవిస్తున్నారు? ఇద్దరిలో కూడా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, కొన్ని మరి వీక్నెసెస్ ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా గాడ్స్ మర్సీ కావాలి, గాడ్స్ గ్రేస్ కావాలి. అయితే ఈ ధర్మశాస్త్రంలో నుండి క్రీస్తు యొక్క అనుభవంలోనికి, న్యూ కవెనెంట్ రావడానికి మరి అనేక విషయాల్లో ఛాలెంజెస్ ఎదురవుతూ ఉన్నాయి. అనేక విషయాల్లో మరి ప్రియులారా సవాళ్ళు ఎదుర్కొనే పరిస్థితి సంఘానికి ఏర్పడింది. ఎందుకంటే అప్పటి వరకు ఓల్డ్ టెస్ట్మెంట్లో ధర్మశాస్త్రంలో ఉన్న బలులు, ఉపవాసాలు, నోములు, వ్రతాలు, మరి రకరకాల ఆచారాలు, అన్నీ కాదు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న ఆచారాలు ఇతర ఏ మతాల్లో కూడా లేవు. చాలా విషయాలు, చాలా బలులు, హోమాలు, రకరకాలుగా భక్తి చేయాల్సిన పరిస్థితి. ఇట్ వాజ్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ వర్క్స్. పని చేస్తేనే భక్తి చేసినట్టు. ఈ రోజులాగా కాదు, ఈ రోజులాగా కానే కాదు. సో ఆ పని అంతా ఏమైంది? చేయాల్సిన పనులు, భక్తులు, ఈ భక్తి వర్క్స్ అన్ని ఏమైనాయి? క్రీస్తు సిలువలో వాటన్నిటిని పరిపూర్ణం చేశాడు. అదే నిజమైన క్రిస్మస్. అవి కనుక ఈ రోజున మనం చేయమంటే మనం చేయలేం, చాలా కష్టం. ఆచారాలన్నీ కూడా చాలా ఉంటాయి. అయితే ప్రియులారా, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మనందరినీ కూడా తన కుమారులుగా ఆయన చేసుకోవడానికి ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి ఈ లోకానికి రాలేదు, కానీ ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి
ఆయన వచ్చాడు. Matthew chapter 5 and verse 17. Matthew 5 and verse 17. Do not think that I have come to abolish the law of the prophets. I have not come to abolish but to fulfill them. నేను ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి ప్రవక్తల యొక్క మాటను కొట్టివేయడానికి నేను రాలేదు, కానీ నేను దానిని ఫుల్ఫిల్ చేయడానికి వచ్చాను. దేవుని న్యాయపీఠం ఎదుట మనందరం కూడా నీతిమంతులుగా ఉండాలని ఆయన శిక్ష పొందడానికి ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు యేసు క్రీస్తు. ఎందుకు అది ఏ రీతిగా మనం దాన్ని సపోర్ట్ చేయొచ్చు అంటే, చూడండి, కొన్నిసార్లు యేసు ప్రభు జీవించి క్రొత్తగా ఇతను ఏంటి, ఇంతవరకు మాకు ఒక భక్తి ఉంది కదా, ఇతడు క్రొత్తగా మనకేంటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, నేను అబ్రహాం కంటే ముందున్నాను అంటున్నాడు, లేకపోతే విశ్రాంతి దినమున మరి ఓచ చేతి గలవాడిని స్వస్థపరిచి గద్దించి మరి ఆ యూదులు అతని వైపు పరిసయ్యులు అతని వైపు ఇతను ఏ రీతిగా అయినా సరే ఇతను మనం విశ్రాంతి దినమును అతిక్రమిస్తున్నాడని చెప్పి 10 ఆజ్ఞల్లో ఒక వన్ ఆఫ్ ద మేజర్ కమాండ్మెంట్ బ్రేక్ చేశాడని చెప్పి బ్లేమ్ చేద్దామని చూస్తుంటే మరి అతన్ని గద్దించి ఆ చేతిని స్వస్థపరుస్తాడు, మిరకిల్స్ చేస్తాడు. మరి మీలో ఎవరిదైనా ఒక పశువు గోతులో పడిపోతే మీరు తీసుకోరా అని చెప్పి యేసు ప్రభు చెప్తండి, వారికి అర్థమైనా సరే అర్థం కానట్టు రకరకాలుగా దే వాంటెడ్ టు క్రియేట్ సమ్ స్టోరీ, ఒక కథను అల్లి యేసు ప్రభుని ఎలాగైనా చిక్కించాలి అని వారు చూస్తున్నారు. ప్రియులారా గమనించండి, యేసు ప్రభు విశ్రాంతి దినమున ఆయన మరి మిరకిల్ చేయటం తప్పేమీ కాదు, కానీ ఆయన చూసి క్రిటిసిజం 2 రకాలు ఉంటాయి. పాజిటివ్ క్రిటిసిజం ఉంటుంది, నెగిటివ్ క్రిటిసిజం ఉంటుంది. మన మంచి కొన్నాను అలా చేయకమ్మా, అలా మాట్లాడకరా, నువ్వు మాట్లాడిన పదజాలం బాలేదు అని చెప్తే అదొక కరెక్షన్. నువ్వు అంత దరిద్రంగా మాట్లాడవచ్చు చూడు, నీ గురించి మన పరువు అంతా పోయింది, నీ గురించి మేము నీతో మాట్లాడు అంటే అది ఎలా ఉంది? అది కరెక్షన్ లాగా లేదు, అది చాలా మరి తిట్టినట్టుగా లేకపోతే నువ్వు చెడ్డవాడు అన్నట్టుగా ఉంది. ఈ యొక్క శాస్త్రులు పరిశీలనలు కూడా మంచి తీసుకోవట్లేదు, మరి తప్పుగా మరి యేసు ప్రభుని పిక్చర్ చేయాలని వారు చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. Matthew chapter 5 and verse 19 చూద్దామండి ఒకసారి. చదవమ్మా, మైక్ ఉందా తల్లి? చూడు మైక్ ఉంది. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దాన్నైనను మీరి మనుషులకు అలాగన చేయ బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గాయకొని బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. సో ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? గాయకోనమంటున్నాడా, గాయకోనొద్దు అంటున్నాడా? గాయకోనమంటున్నాడు. కానీ బోధించేవారు అంటే ఎవరైతే యేసుప్రభుని క్రిటిసైజ్ చేసి అతనిలో తప్పు ఉందని చూస్తున్నారో ఒక్కసారి వారి పరిస్థితిని చూశాడు. అలాగే పరిస్థితి ఏంటంటే చూడండి, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మనం తీసుకుంటే చూడండి, యేసుప్రభు కనుక ఈ రూమ్లో నడిస్తే మన అందరి హృదయాల్లో ఏముందో ఆయన చెప్పగలరు. చూడండి, మనం ఎంత క్లియర్గా అయితే చూస్తున్నామో మన హార్ట్స్ అంత క్లియర్గా చూస్తున్నాం. దానికి గల మరి కారణం ఆయన దేవుని కుమారుడు. సాధారణమైన మనుషులు ఎవరో వాళ్ళు చూసి చెప్పలేరు. అయితే వాళ్ళ పరిస్థితి చూస్తాడు. ఎవరైతే ధర్మశాస్త్రోపదేశకులు, ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఎవరైతే ఉన్నారో వారు టీచర్స్, వారు ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. అలాంటిది వారు దాన్ని పాటించకుండా వారు కేవలం దాన్ని ట్రెడిషన్గా చేస్తూ మనుషుల చేత చాలా బరువులు మోయిస్తూ వీరేమి చేయరు, చేతులు కట్టుకుని కూర్చుంటారు చక్కగా. సో వీరి హార్ట్స్ ఇంటెన్షన్స్ తెలుసు, వారు దేనికోసం ఆ పని చేస్తున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు అని చెప్పి ఈ మాటలు చెప్తున్నాడు. ధర్మశాస్త్రము మీరు కనుక పాటించకుండా మీరు దాన్ని బోధిస్తే పరలోకంలో మీరు లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. నేను మీకు పరలోకంలో దేవుడు మీకు ఉన్నతమైన స్థితిని ఇవ్వడు. కానీ మీరు పాటించి బోధిస్తే, దాన్ని పాటించి బోధిస్తే ఆనాడు బోధకులతో ఆయన చెప్తున్నాడు, మీరు పరలోకంలో మీరు పై స్థానంలో ఉంటారు. అంటే దేవుడి అక్కడ యేసుప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే పాటించమని, ధర్మశాస్త్రాన్ని పాటించాలి, బోధించాలి, ప్రకటించాలి. కానీ ఒక సీజన్ వస్తుంది, నేనే దానికి ముగింపు విధిస్తాను. అప్పటి వరకు దేవుడు ప్రారంభించిందంతా కూడా అది జరగాల్సిందే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మనం చాలాసార్లు ఐడల్ వర్షిప్ గురించి ప్రీచ్ చేస్తాం. బాధ కలగకుండా మనం విగ్రహారాధన చేయకూడదు,
దేవుడు మన దేవుడు సజీవుడు, వాక్యమై ఉన్నాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. మరి ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యకు వచ్చెను, మన మధ్యన నివసించను అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో వాక్యమే దేవుడని మనం విగ్రహారాధన చేయం. కానీ కొంతమంది అనొచ్చు, అదేంటి సార్ మరి మీ RCMలోనే మరియమ్మ పెద్ద స్టాచ్యూస్ ఉంటాయి, పెద్ద పెద్ద టెంపుల్స్ కడతారు, అక్కడ కొబ్బరికాయలు కొడతారు, గుండులు కొట్టించుకుంటారు, కుంకుమ పెట్టుకుంటారు, రకరకాలుగా భజనలాగా చేస్తారు, లేకపోతే పెద్ద డిఫరెన్స్ ఏమీ అనిపించదు కదండి. మరి వేర్ డూ యూ స్టాండ్, వాట్స్ యువర్ ఫెయిత్ అంటే డెఫినెట్లీ అది కూడా విగ్రహారాధనే. ఎవరైతే విగ్రహాన్ని చేసుకుని చేతులతో దాన్ని కొని దాన్ని తెచ్చి ఒక చర్చిలో పెట్టి ఎదుటి వారికి వాక్యమును కాకుండా విగ్రహాలు చూపించి విగ్రహాలను ప్రదర్శిస్తారో అది విగ్రహారాధనే. కొన్ని చోట్ల క్రాస్ కూడా పెట్టరు, ఎందుకంటే క్రాస్కి దండం పెట్టుకుంటారేమో అని చెప్పి కొన్ని చర్చెస్లో మనం ఈ చర్చిని లీజ్ చేస్తున్నాం, లైవ్లో చూసే వాళ్ళకి తెలుస్తుందని. సో క్రాస్ పెట్టడం తప్పేమీ కాదు, కానీ తప్పు ఏంటంటే క్రాస్కి దండం పెట్టుకుంటే అది మరలా సమ్ బార్డర్ వరకు వెళ్ళిపోతున్నట్టు అర్థం చేసుకోవాలి. సో ఏంటి అంటే ప్రియులరా, ఈ విగ్రహారాధన అనేది పాపం, దేవుని ఆజ్ఞను అతిక్రమించటం, ధర్మశాస్త్రమును అతిక్రమించటం. అంతేకాదు దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమించిన, ప్రార్థన సమయానికంటే ఎక్కువగా, వాక్య సమయానికంటే ఎక్కువగా, దేవుని ఆరాధన కంటే ఎక్కువగా, ఈ లోకంలో దేవునికి ఇవ్వాల్సిన అత్యున్నతమైన స్థానము దేనికిస్తే అది విగ్రహం. అది మన జీవితంలో ఉంటే దేవుని వాక్యం మన లైఫ్లో నెరవేర్చబడదు. ఆమేన్, ప్రైజ్ లార్డ్, ఆమేన్ చెప్పండి. ప్రియులారా, యేసుప్రభు ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. దానిలో భాగంగానే ఆయన సిలువలో మరణించి సమాప్తమాయెను అని చెప్పాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ పెయిడ్. సమస్తము పే చేశాను. మీరు ఇక మీదట ధర్మశాస్త్రములకు కానీ వేరే ఏ పరిస్థితికి కూడా మీరు లోబడిన వారు కాదు. నా యొద్దకు రండి, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ప్రైజ్ లార్డ్. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు మీరు రాలేరని యేసుప్రభు చెప్పారు. ఈ రోజున వాక్యాంశం చూస్తే ధర్మశాస్త్రము నెరవేర్చి మనలను వారసులుగా ఆయన చేసుకున్నాడు. ప్రైజ్ లార్డ్. ఇంకా మనం దేవుని వాక్యంలోకి వెళ్తే ప్రియులరా, మరి ఎంతో అద్భుతమైన వాక్య సత్యాలు మనం చూస్తున్నాము. అదే మాటలు మనం చూద్దాం. రోమన్స్ Galatians chapter 6, Galatians chapter 2 verse 16 చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. మనము జన్మము వలన యూదులమే గాని అన్య జనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందు విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందు విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ప్రైజ్ లార్డ్. ఈ రోజున గమనించండి, ఈ వాక్యం వింటున్న మనం చాలా మంది ఇంకా కొన్ని క్రియలు బట్టి, ఇంకా కొన్ని పనులను బట్టి దేవుని కొలిచే విధానం ప్యూర్ ఫెయిత్, స్వచ్ఛమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తుగా నమ్మాలి. ఆయన వాక్య ప్రకారంగా మనం జీవించాలి. అంటే ఏంటి సార్, 10 ఆజ్ఞలు పాటించిన అవసరం లేదా అంటే పాటించాలి. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఫార్ బియాండ్ 10 commandments. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఫార్ బియాండ్ ది లా. 10 ఆజ్ఞలు మనము చాలా ఈజీగా మనం పాటించగలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే వి లివ్ బై ఫెయిత్. రోమన్ క్యాథలిజం ఈ రీతిగా ఒక ట్రెడిషన్ తీసుకొచ్చి ఎవరిని కూడా బైబిల్ తెరిచి వాక్యం చదువుకోవాలని చెప్పకుండా, నేను ఇప్పుడు వాక్యం చెప్తాను, మీరు తెలుసుకోవాలి. సో వాక్యం అయ్యాక బైబిల్ క్లోజ్ చేసేస్తాను. సో మీరు మళ్ళా ఎప్పుడు పని ఉంటే అప్పుడు రండి, నేను ఆ రూమ్లో ఉంటాను, మీరు వచ్చి నాకు చెప్పుకోండి, అన్నీ కూడా నేను దేవునికి చెప్తానని చెప్పి రకరకాల ప్లాన్స్ ఉంటాయి. వాళ్ళకి ఏం చెప్తే అది చేయాలి.
అదంతా కాదు, మార్టిన్ లూథర్ గారు ఇది గమనించారు. గమనించి ఏం జరుగుతుంది అసలు, ఆయన మరి రోమన్ క్యాథలిజంలో నుంచి బయటకు వచ్చి పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతుడు విశ్వాసము మూలంగా జీవించని 3 సార్లు రాయబడింది. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని థీసిస్ రాసి మరి రోమన్ క్యాథలిజంకి వ్యతిరేకంగా ఆయన ప్రొటెస్టెంట్ మూమెంట్ స్టార్ట్ చేశారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రొటెస్ట్ చేసి అది కరెక్ట్ కాదు, మనము విగ్రహారాధన చేయకూడదు, మరి మనుషులకు దేవునికి మధ్యవర్తి ఈ భూలోకంలో మనుషులు ఎవరు ఉండరు, పాస్టర్ సేవ చేయటం వరకే, వాక్యం చేయటం వరకే, బ్యాప్టిజం ఇవ్వడం వరకే, కొంతవరకు సహాయపడతారు ట్యూషన్ మాస్టర్ లాగా, అంతే. అంతకు మించి దేవుడు కాదు, లేకపోతే మరి ఇంకేమీ కాదు. సో ఏంటి ఇక్కడ జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదని చెప్పి ఒక్కడు బయటకు వచ్చేసాడండి. ఒక్కడు నించున్నారు సత్యం కొరకు. ఈ రోజున మనమందరం కూడా ఆ నిత్యమైన దేవుని వెలుగులో రావడానికి, బైబిల్స్ విస్తారంగా ప్రింట్ అవ్వడానికి, మనమందరం వాక్యం చదువుకోవడానికి దేవుడు ఒక వ్యక్తిని వాడుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున నీ పరిసర ప్రాంతాల నీ ఫ్యామిలీలో ఎవరైనా బైబిల్లో సత్య సువార్తను పాటించకుండా ఇంకా ఇటు అటు ఉంటే నువ్వు ఒక్కడే నిలబడాలి. మనం నమ్ముకోవాల్సిన డాక్ట్రిన్ ఇది, ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. వేరేవన్నీ మనం నమ్మకూడదు. ఒక డాక్ట్రిన్ కోసం కానీ, ఒక బ్యాప్టిజం కోసం కానీ, ఏదైనా కొంతమంది తాయెత్తులు కడతారు, అది కడతారు, దిష్టి చుక్కలు పెడతారు, మంచి రోజులు చూస్తారు, వాస్తులు చూస్తారు. నువ్వు ఒక్కడు నిలబడాలి బిడ్డ, నువ్వు ఒక్కడు నిలబడాలి. బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం. గట్టిగా చెప్పలు కొట్టండి. దేవునికి భయపడాల్సిన భయం కంటే నువ్వు వాస్తుకు భయపడుతున్నావా, నువ్వు తప్పు చేస్తున్నావు. దేవునికి భయపడకుండా నువ్వు దిష్టిలు తీస్తున్నావా, దిష్టి చుక్కలు పెట్టుకుంటున్నావా, తప్పది. ఎక్కడ యేసు ప్రభు సమాప్తమైనని చెప్పి న్యూ కవెనెంట్ ఇచ్చాక అలాంటి ఆచారాలు ఎక్కడా లేవు. అవేమీ మనం పాటించకూడదు. ఈ రోజుకి క్రైస్తవ మరి యొక్క మ్యారేజెస్లో కానీ అక్కడ చూస్తుంటే మరి చాలా ఇష్యూస్ మనం చూస్తూ ఉంటాం. దేవుని కంటే కల్చర్కి, ట్రెడిషన్కి, ఇలాంటి కల్ట్కి మరి ఎక్కువ అవకాశం ఇస్తారు. ఆ రోజున మార్టిన్ లూథర్ ఒక్క నిలబడాడండి, ప్రొటెస్టెంట్ మూమెంట్ తెచ్చి రోమన్ క్యాథలిజం. ఈ రోజుకి రోమన్ క్యాథలిక్స్ చాలామంది పిల్లరా మరి ఆ ట్రెడిషన్లో నుంచి బయటకు వస్తున్నారు. అయితే వారు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ఇంతకుముందు 2-3 సార్లు చెప్పాను ఏంటంటే, వీ బిలీవ్ జీసస్ క్రైస్ట్ యాజ్ అవర్ గాడ్. ఆమేన్. వీ బిలీవ్ ఇన్ ట్రినిటీ, ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. ఈ రోజుకి మరి విగ్రహారాధన చేయకూడదనే మేము నమ్ముతున్నామని చెప్పి చాలామంది మరి యొక్క రోమన్ క్యాథలిక్స్ ప్రీస్ కానీ, ఫాదర్స్ కానీ, వాళ్ళ మెయిన్ డాక్టరీని చూస్తే దే బిలీవ్ ఇన్ ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం కొన్ని మన కంటికి కనబడతాయి, కొన్ని కనబడవు, ఆచారాల్లో ఉండిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. వీఆర్ జస్టిఫైడ్ బై ఫెయిత్. యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మాత్రమే మనం నీతిమంతులంగా తీర్చబడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా దేవుని వాక్యంలో చూద్దాం ప్రియులారా. రోమన్స్ చాప్టర్ 10 and verse 4 చూద్దాం. For Christ is the end of the law for righteousness to everyone who believes. చదవండి. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ఎవరంట? ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ప్రైజ్ గాడ్. కాబట్టి ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు, పూర్తిగా నెరవేర్చాడు. ఇంకొక పేజ్ తిప్పాడు అంతే, అది అంతటితో అయిపోయింది. న్యూ టెస్ట్మెంట్లోకి రండి. దట్స్ సో క్లియర్. ఇది ఎవరికి అర్థం కావట్లేదు? యూదులకు అర్థం కావట్లేదు. సో వారు ఎప్పుడు మారుతారు? వారు మారాలని కదా దేవుడు ఆశపడుతుంది ఈ రోజుకి కూడా. ఆమేన్. వారు ఎప్పుడు మారుతారంటే దేవుడు వారి కన్నులు తెరిచినప్పుడు. దేవుడు వారికి ఈ యొక్క అవగాహన ఏదైతే యేసుక్రీస్తు నెరవేర్చాడో, మరి చూడండి, పౌలు సౌలుగా ఉన్నప్పుడు అక్కడే ఉండిపోయాడు, ఆ విషయాన్ని అర్థం చేసుకోలేదు. అక్కడే ఈరోజు కూడా ఇశ్రాయేలీలందరూ కూడా అక్కడే ఉండిపోయారు, అర్థం చేసుకోవట్లేదు. అర్థమైన వారు అది దాటి నెక్స్ట్ పేజ్లోకి, న్యూ కవెనెంట్లోకి వచ్చి యేసుక్రీస్తు వారి జీవితంలో దేవుడు ఎలాగైతే రివీల్ చేశాడో ఆ రీతిగా ఆయన నడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. చివరిగా ఇంకా మనం చూస్తే ప్రియులారా, దేవుని వాక్యంలో ఇంకొక మాట చూపిస్తాను. గలషియన్స్ చాప్టర్ 6 and verse 2 చూడండి ఒకసారి. ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి.
ఈలాగున క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. నెరవేర్చుడి. బేర్ వన్ అనదర్స్ బర్డెన్స్ అండ్ సో ఫుల్ఫిల్ ద లా ఆఫ్ క్రైస్ట్. చూడండి, లా ఆఫ్ మోసెస్ నుండి లా ఆఫ్ క్రైస్ట్లోకి వచ్చేసాం మనం. ప్రైజ్ లార్డ్. అంటే ఒకరి గురించి ఫెలోషిప్, ఒకరి భారాలు ఒకరు భరించాలి, ఒకరి కష్టాలు ఒకరు తెలుసుకోవాలి. నీకు ఎవరైనా కష్టంలో ఉండి, అయ్యా నాకు పరిస్థితిలో ఉందంటే, ఓకే బ్రదర్ మీకోసం ప్రేయర్ చేస్తాము అని చెప్పి వచ్చేయటం కాదు. నానా నీకు ఎలాంటి హెల్ప్ కావాలి? ఫైనాన్షియల్గా నలిగిపోతున్నావా? ఒంటరిగా ఉన్నావా? మానసికంగా చితికిపోయావా? ఆర్థికంగా నలిగిపోతున్నావా? ఆకలి వేస్తున్న వారికి ఆహారం పెట్టాలి, చలి వేస్తున్న వాడికి దుప్పట్లు ఇవ్వాలి, అనాథలను చేర్చుకోవాలి, విధవరాలను ఆదరించాలి. అందుకే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనము ధనవంతులు అవ్వాలని తన దారిద్ర్యం చెప్పున మరి మనం ధనవంతులు కావాలని మన నిమిత్తం ఆయన దరిద్రుడిగా అయిపోయాడు. ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకుంటకు స్థలమైన దొరకలేదు. యేసుక్రీస్తు జననం నుండి మరణం వరకు ఎక్కడ చూసినా ఆయనలో చెప్పుకోదాక ఎక్కడ ఒక మంచి అద్భుతంగా ఉందని చెప్పుకోవడానికి ఏమీ లేదండి. ఆయన పుట్టుక పశువుల పాక, ఎదుగుదల ఒక కార్పెంటర్ సన్గా పెరిగారు. ఆయన ఆఖరికి పిల్లల పరిచయం చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ దేన్ని ఆయన కోరుకోలేదు. నిన్ను వెంబడిస్తానయ్యా అంటే, ఇదిగో నేను ఈరోజు ఎక్కడున్నా, రేపు ఎక్కడుంటాను నాకు తెలియదు, ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నా, నేను రేపు ఎక్కడున్నా చక్కటి నాకు ఒక బెడ్రూమ్ ఉంటుందేమో కూడా నాకు తెలియదు, నేను ఎక్కడ ఉంటాను నాకు తెలియదు అని చెప్పి నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాసములు ఉంటాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకుంటకైనా స్థలము చాలలేదు లేదు అని చెప్పారు. ప్రైజ్ లార్డ్. అంటే ఆయన లైఫ్లో ఉన్న సింప్లిసిటీ, ఆయన ఎంత దీనుడుగా ఉన్నాడో దేవుని వాక్యం చూస్తే ఆయన దీనుల హృదయంలో నివాసించడానికి ఇష్టపడుతున్నాడు అండి. మనం ఆ రీతిగా ఉండి ఒకరి లేని స్థితిని, ఒకరి యొక్క అల్పమైన స్థితిని మనం చూసి వెక్కిరించేవారుగా ఉండకూడదు. పేదలను వెక్కిరించేవాడు సృష్టికర్తను నిందించేవాడు అంట. కష్టపడరు, వీళ్ళు పని చేసుకోరు, వీళ్ళకి ఇంట్లో కూర్చొని తినడం బాగా ఇష్టం, అడుక్కోవడం ఇష్టం, రోడ్లు ఎక్కి అని చెప్పి పేదలను చూసి అలా అనుకోకూడదంట. వారికి ఎలాంటి పరిస్థితి బట్టి వారు మానసికంగా వారికి పనిచేసే క్యాపబిలిటీ లేదేమో, లీగల్గా వారికి రైట్ లేదేమో, వారికి అది తప్ప వేరొక దిక్కు లేక మనస్సాక్షిని చంపుకొని రోడ్స్ ఎక్కి వాళ్ళు బెగ్ చేసుకుంటున్నారంటే పొరపాటును ఎప్పుడు మనం ఎక్కిరించకూడదు. మనకంటే లేని స్థితిలో ఉన్న వాళ్ళని చూసి ఎప్పుడు కూడా మనము గర్వం చూపించకూడదు. బేర్ వన్ అనదర్స్ బర్డెన్. నీకు చేతనైతే సహాయం చేయి, తోడ్పడు. ఎలాంటి స్థితిలో వారు ఉన్నారో అది గమనించి అర్థం చేసుకునే మనస్సు. అదే నీ సొంత బిడ్డో, నీ సొంత బంధువో, నీకు కావాల్సిన వారు ఎంత కష్టంలో ఉన్నా, అరే ఇలాగైందా, మాకు ఒక ఫోన్ చేయలేదే అని చెప్పి ఎంత ప్రదర్శించేస్తామండి మనకు కావాల్సిన వారైతే. కానీ వారు మనకు అక్కర్లేనలైతే ఎవరు కావాలంట? పేదలు, దిక్కులేని వారు, అనాథలు, ఏమండి తండ్రి లేని వారి పక్షముగా ఆయన కలగజేసుకున్నాడు. గట్టిగా చెప్పులు కొట్టండి, ఒకసారి గట్టిగా చెప్పులు కొట్టండి, గట్టిగా హల్లెలూయా. వారి చిరునామా దేవుడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఎప్పుడు కూడా మనం వారికి తోడ్పడుతూనే ఉండాలి. అయ్యా నాకు ఈ సహాయం కావాలి, నేను ఈ బాధలో ఉన్నా అంటే ఎప్పుడు కూడా మనం ముందు ఉండాలి. ప్రైజ్ లార్డ్. కాబట్టి అది దట్ ఈస్ అ లా ఆఫ్ క్రైస్ట్. బేర్ వన్ అనదర్స్ బర్డెన్. అలాంటి మనసు నీకు ఉందా? ఈరోజు బహుశా అరే నాకు జాబ్ లేదే, జాబ్ ఉండి ఇలా చేసేవాడిని, అరే నాకు స్టేటస్ లేదే, నాకు స్టేటస్ ఉండి ఇలా చేసేవాడిని అనుకున్నా. ఈరోజు నీకు జాబ్ వచ్చింది, స్టేటస్ వచ్చింది, నువ్వు ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నావు? ఈరోజు నువ్వు అన్ని విధాలు స్థిరపడ్డావు, అన్ని విధాలు నలుగురికి చెప్పే స్థితిలో ఉన్నావు, నలుగురికి పెట్టే స్థితిలో దేవుడు నిన్ను నన్ను చేశాడు. అయితే నమ్మకంగా ఉంటున్నామా? ఆర్ వి ఏబుల్ టు బేర్ వన్ అనదర్స్ బర్డెన్? అందుకే కదా క్రీస్తు లోకానికి వచ్చాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించి మనందరికీ నిజమైన క్రిస్మస్ని ఇచ్చాడు, రక్షణని ఇచ్చాడు. ఆ మనుష్య కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు, సరి అయిన సమయానికి వచ్చాడు, శిష్యులను బలపరచడానికి వచ్చాడు. అండ్ హీ హెస్ కమ్ టు డెస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ఎనిమీ. నీ లైఫ్లో ఇంకా ఎనిమీ వర్క్ పనిచేస్తుందా? ప్రైడ్ పనిచేస్తుందా? లస్ట్ ఆఫ్ ఐస్ పనిచేస్తుందా? లస్ట్ ఆఫ్ బాడీ పనిచేస్తుందా? ప్రైడ్ ఆఫ్ లైఫ్ పనిచేస్తుందా బిడ్డ? నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, అహంకారం నువ్వు పడిపోవడానికి తొలిమెట్టు. అహం మానవుల్లో ప్రవేశించిందంటే నువ్వు ఎంత పైకి వెళ్తున్నావు గుర్తుపెట్టుకో బిడ్డ. దేవుని సేవకునికి చెప్తున్నా, ఒక్క అరక్షణం చాలు నువ్వు కిందకు పడడానికి. ఎన్నడూ కూడా అహంకారం రానివ్వద్దు. మాటలో కానీ, హృదయంలో, ఆలోచనలో కానీ, ఊహలో కూడా కనీసం
మనము అహంకారం రానకూడదు, ప్రైడ్ ఆఫ్ లైఫ్ రాకూడదు. ఆయన దీనుడై ఉన్నాడు, సాత్వికుడై ఉన్నాడు, ఆయన తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా తను తాను రిక్తునిగా చేసుకుని ఆయన పరలోక రాజు అయ్యుండి కూడా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కొన్నిసార్లు అహంకారం వారికి ఎందుకు, ఎవరైనా మనకి మేలు చేస్తే థ్యాంక్ యూ అని చెప్పడం కూడా కొంచెం రాదండి కొంతమందికి. తప్పుగా అనుకోకండి. థ్యాంక్ యూ అని చెప్పడం కూడా రాదు కొంతమందికి. కొంతమందికి అప్రిషియేట్ చేయడం రాదు. ఏమండి, కొంతమంది మనసారా బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్, మీ హెల్ప్ నేను మర్చిపోలేదు, మీరు ఎంతో నాకు హెల్ప్ చేశారు. బహుశా నేను మాటకి ఎదురుపడి అప్పుడు నాకు హెల్ప్ చేశారు కదా థ్యాంక్స్ అని రోజు చెప్పనవసరం లేదేమో, కానీ అట్లీస్ట్ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు యూర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఫర్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ ద హెల్ప్ అని చెప్పినప్పుడు ఎంత సంతోషంగా అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. లేదా అప్పటికప్పుడు ఏదన్నా మనం మేలు పొందుకున్నప్పుడు థ్యాంక్ యూ అని మన బ్రదర్కో మన సిస్టర్ చెప్తే దట్ క్యారీస్ ఎ లాడ్ ఆఫ్ వెయిట్. థ్యాంక్ యూ అనేది, సారీ అనేది చాలా 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 మరి విలువైన మాటలు, శ్రేష్టమైన మాటలు. దట్ బిల్డ్స్ రిలేషన్షిప్స్ అండ్ ట్రూ వాల్యూస్ టు అవర్ బాండ్. ప్రైజ్ గాడ్. కాబట్టి ఈ యొక్క బేర్ వన్ అనదర్స్ బర్డెన్ అండ్ సో ఫుల్ఫిల్ ద లా ఆఫ్ క్రైస్ట్. ప్రైజ్ గాడ్. క్రీస్తు యొక్క మరి ఆ నియమాన్ని మనము పాటించడం ఎలా అంటే బేర్ వన్ అనదర్ బర్డెన్ అంటే డస్ ఇట్ నీడ్ వర్క్స్? మీరు ఆన్సర్ చెప్పాలి. డస్ ఇట్ నీడ్ వర్క్స్? చెప్పాలి. ఎస్. ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఇస్ డెడ్. క్రియలు లేని విశ్వాసము మృతమని బైబిల్ చెప్తుంది. మనము లేవాలి, దేవుని కోసం నడవాలి, దేవుని కోసం పని చేయాలి, దేవుని కోసం ప్రయాసపడాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, కష్టాల్లో ఉన్నవారికి తోడ్పడాలి. మనం లేవాలి, మనం నడవాలి. మన విశ్వాసము ఇంట్లో ఉండి మేము లైవ్ చూసేస్తాం సార్ అంటే కుదరదు. నీకు ఏమైనా పెరాలసిస్ వచ్చి పడ్డావా మంచం మీద? హాస్పిటల్లో ఉన్నవారు అలాంటి వారికి లైవ్, అలాంటి వారికి టీవీలో సువార్త. దేవుడు నీకు శక్తి ఇచ్చినప్పుడు, దేవుడు నీకు బలం ఇచ్చినప్పుడు నీకేమొచ్చింది చర్చికి వెళ్ళడానికి? ప్రైజ్ గాడ్. ఎందుకు నువ్వు చర్చికి క్రమంగా రావడం లేదు? సమయానికి ఎందుకు రావడం లేదు? దేవుని భక్తి ఎందుకు చేయడం లేదు? దేవుని సంఘంలో ఎందుకు నువ్వు ముందుండడం లేదు? దేవుడు అన్నీ ఇచ్చేసాడని చెప్పి ఈ రోజు నా దేవుడు వద్దా నీకు అని ఒకసారి దేవుని మాటలు బట్టి జ్ఞాపకం చేస్తున్నా. ప్రైజ్ లార్డ్. దేవుడు మనం దీవించే కొలది కూడా మనం చురుగ్గా ఉండాలంట. చురుకుదనం దేవుని బహుమానం అంట. ఇట్స్ ఎ గిఫ్ట్. ఎంతమంది చురుగ్గా ఉండాలని ఆశపడుతున్నారు? అందరూ యాపిల్ వాచ్ కొనుక్కోండి, రోజు స్టెప్స్ కౌంట్ చేయండి. రైట్? జస్ట్ జోకింగ్. సో పిల్లరా, ఎందుకు ఈ మాట చెప్తానంటే నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. ఈవెన్ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. ఐ హ్యావ్ మై ఓన్ ఛాలెంజెస్. బట్ ఎవ్రీ టైమ్ వి గెట్ అప్. ప్రభా, నేను కేవలం మానవుని ప్రభా, జ్ఞాపకం చేసుకో ప్రభా, బలపరిచి ఉన్నాయన, కృప చూపించి ఉన్నాయన, నీ శిలువ యొద్దకు వస్తున్నాను ప్రభా అని చెప్పి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చురుకుదనాన్ని ఇస్తాడు, ఆయన శక్తిని ఇస్తాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు. మనం అందరం కూడా మరి ఆయన దత్తపుత్రులంగా అయ్యి అబ్బా తండ్రి అని మనం మొరపెట్టే కుమారుని ఆత్మను దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆమేన్. హౌ మెనీ సన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ చర్చ్ టుడే? సన్స్ ఆఫ్ గాడ్, డాటర్స్ ఆఫ్ గాడ్. చేతులు ఎత్తండి అమ్మా, కొంచెం చురుగ్గా ఎత్తండి. ఇంకా ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకోకుండా రక్షణ పొందకుండా ఉన్నారేమో. ప్రిలారా, నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు. ఆర్సీఎం వల్ల నాకు చాలా ఇష్టం, కానీ విగ్రహారాధన చేయకూడదు. యేసు ప్రభుని నమ్ముకోవాలి. నేను ఎవరి గురించి ఏమనట్లేదు, కానీ మనం అందరం కూడా క్రీస్తు న్యాయపీఠం వచ్చినప్పుడు నీ మాట కాదు, నా మాట కాదు, దేవుని మాట ఒక్కటే గెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ రోజుకు ముందుగా మనందరం ఎప్పటికప్పుడు మనము కరెక్ట్ చేసుకుంటూ దేవుని మాటల్లో, దేవుని ప్రేమలో ముందుకు వెళ్ళి దేవుని కొరకు మనము సాక్షులంగా ఉండాలి, దేవుని యొక్క వారసులంగా మనము నిలవబడాలి. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకుందాం, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. లెట్ us examine ourselves and partake in the Holy Communion. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన సన్నిధానంలో ప్రభువా, సెలవులో మీరు మా కొరకు ధర్మశాస్త్రంను నెరవేర్చి ప్రభువా, దేవా నీ మహాకృపను బట్టి దేవ తండ్రి నీ ప్రేమను మాకిచ్చి నీ శరీరం పైన శిక్షను పొంది ఆనాడు సిలువలో సమాప్తమాయనని చెప్పారు ప్రభువా. దేవా నీవే తండ్రి సమస్తము నెరవేర్చి, కేవలం నెరవేర్చడం మాత్రమే కాదు, పరలోకానికి వెళ్ళిపోవటం మాత్రమే కాదు దేవా,
నువ్వు మరలా వచ్చి నీ సంఘాన్ని తీసుకువెళ్తానని చెప్తున్నారు తండ్రి. మేమందరం కూడా మా హృదయాలను పరిశుద్ధంగా ఉంచుకొని, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూచెదరు అని వాక్యం చెప్పినట్టుగా దేవా, మా హృదయంలో కూడా కనీసం ప్రభువా పాపమునకు అవకాశం లేకుండా, చెడు తలంపులకు అవకాశం లేకుండా, ఈ లోక తండ్రి బలహీనతలకు అవకాశం లేకుండా ఎప్పటికప్పుడు ప్రభువా తండ్రి నీ సన్నిధానంలో మమ్మను నూతన పరిచయ దేవుడవు, నీ ప్రియ బిడ్డలను నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నిలవబెట్టే దేవుడవు ప్రభువా. నీ మహిమను చూపించండి, కృప చూపించండి, బలపరచండి, అన్ని విషయంలో సహాయం చేయండి తండ్రి. అలనాడు నువ్వు పొందిన శిక్షను మేము జ్ఞాపకం చేసుకున్నాం. Lord, we come to thy cross, Lord. We come to thy cross, Father. We want to make a decision today, Lord, to follow you faithfully. In spite of our weaknesses, arrogance, and backsliding nature, Lord. We want to confess that we are weak and come to the power of grace, Lord. Help us, Lord. Help your children, Lord. Help your children to overcome the lust of eyes, lust of body, and pride of life, Lord. Help your children not to follow or not to fall in enemy's trap. Stand for you, Lord. You said you are the light of the world, Father God. You said you are the salt of the world, Lord. Help us to have gracious conversations, Lord. Help us, Lord, to be a witness to outsiders of the church, Lord. Help us to carry your witness. Help us, Lord. Even as we are partaking in the Holy Communion, Lord, we remember the sick, those who are suffering with any kind of health conditions, Lord. Even while they are taking this bread and, Lord, Holy Communion, Lord. Lord, we claim every blessing of healing, Lord. We claim every blessing of prosperity in spirit, Lord. Bless your children, Lord. Bless your children, Lord. We rebuke the power of enemy, Lord. We completely come completely surrender ourselves, Lord. We completely come under the power of your anointing, Father God. Help us, Lord. Help us, Master. In Jesus' name. Amen. ఇదే సమయంలో మనం దేవుని సేవార్థమై ఆఫరింగ్స్ కూడా మనం ఇచ్చి దేవుని కనపడదాం. దేవుని ప్రేమించి దేవుని సేవ కొరకు మనం ధారాళంగా ఇద్దాం. ప్రైజ్ లార్డ్. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాచి పిలచుచున్నాడు, పిలచుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు, రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందోనూ ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందోనూ ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చూచిన హత్తులేని
నాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. 2 Corinthians chapter 5 and verse 21. For our sake he made him to be sin who knew no sin, so that in him we might become the righteousness of God. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. దేవుడు అంతగా నిన్ను నన్ను ప్రేమించి తన సొంత కుమారుణ్ణి ఈ లోకంలో ఒక పాపపు స్థితిలో సిలువలో నీచులను, భయంకరమైన క్రూరులను, హంతకులను, కఠినాత్ములను, దొంగలను వేధించి చంపే మరణం, సిలువ మరణం అంటే ఆ మరణానికి అప్పగించాడంటే వారి వలె ఒకడు, ఆయన కుమారుడు వారి వలె ఒక పాపిగా ఆ స్థానం తీసుకుని మనందరి పాపాలు ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఆ విలువ గ్రహించాలి. ప్రతిసారి వీ హ్యావ్ టు treasure Christ when we come to the communion table. Let us break the bread together, church, and partake in his body together. అటువలే భోజనం పిమ్మటైన పాత్రను ఎత్తుకొని ఇది మీ కొరకైన క్రొత్త నిబంధన వల్ల అయినా ఆ రక్తం అని చెప్పారు. Let us partake in the precious blood together, church. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరం తిని ఉన్నామని, ఆయన రక్తం త్రాగి నమ్మి ప్రభు రాకడ వచ్చే వరకు కూడా ఆయన సాక్షులంగా జీవిద్దాం. ఆయన కొరకు ప్రత్యేకంగా మనము దేవుని యొక్క పనిలో అందరం కూడా దేవుడు మనకిచ్చిన బలాన్ని, శక్తిని, ధనాన్ని, సమయాన్ని, దేవుడు మనకిచ్చిన తలాంతులు దేవుని కొరకు వాడదాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిదండి. క్రీస్తులో ఉన్నవారు నూతన సృష్టి. ఎంతమంది నమ్ముచున్నారు? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ లోక మర్యాదలను మనం ఆచరించక నవీన స్వభావం ధరించిన వారుగా ఉండాలని చెప్పి ఇట్టి సేవ మనకు యుక్తము అని అందరి గురించి రాయబడింది. మనందరం కూడా మన ప్రాణము, ఆత్మ, దేహముతో దేవుని సేవ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం ముగింపుకు వచ్చేసాం మనం. ఆమేన్. ఇంకెన్ని రోజులు ఉన్నాయి ఈ సంవత్సరం అయిపోవడానికి? గ్రేట్ మ్యాథమెటిషియన్స్ ఎవరు చెప్పండి త్వరగా. ఒకళ్ళు 16 అంటున్నారు, ఒకళ్ళు 15 అంటున్నారు. ఈరోజు 15th కదా? ఈరోజు 16th వచ్చేసిందా? 15th కదా? ఓకే. ప్రైజ్ ది లార్డ్. చాలామంది ఉండరు, January 1st చూడరు. ఎందుకు చెప్తాను? ఎవ్రీ డే ఇస్ ప్రెషియస్. 31st నైట్ కూడా చాలామంది రెక్లెస్గా డ్రైవ్ చేస్తారు. 30th 31st తాగేసి నడుపుతారు. నేను ఈ మాటలు మంచిగా చెప్తాను, చెడ్డగా చెప్పట్లేదు. ఏమండి? ప్రతిరోజు ప్రశస్తమైనది, జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. దేవుడిచ్చిన రక్షణలో, దేవుడిచ్చిన పనుల్లో మనము నమ్మకంగా చేయాలి. ఎవ్రీ డే ఈజ్ గాడ్స్ గివెన్ ఆపర్చునిటీ. ఆమేన్. వ్యక్తిగతంగా అనుభవంతో చెప్తున్నాను. చివరిదాకా వెళ్ళొచ్చాను. దేవుడు కృపనిచ్చాడు. మీరందరూ నా కోసం ప్రార్థన చేశారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కృపనిచ్చాడు. మొత్తం వరల్డ్ వైడ్గా అందరూ వెళ్ళి టెస్టులు చేయించుకున్నారు. నా న్యూస్ చూసి ఫేస్బుక్లో, ఇన్స్టాలో. దేవుని కృపే. చాలామంది నాకు ఫోన్ చేయడానికి ముందు డాక్టర్ గారికి ఫోన్ చేసి హాస్పిటల్కి వెళ్ళిపోయారు. బ్లడ్ టెస్టులు వెతుక్కుని వెళ్ళిపోయారు. అన్నీ చేయించుకున్నారు. 1 month 2 months అయిపోయాక నేను మాట్లాడినప్పుడు ఫస్ట్ మేము వెళ్ళిపోయాం మీ న్యూస్ చూసి. మంచిదే, ఆ విధంగా తోడ్పడుతున్నాను. పరోక్షంగా అందరూ టెస్టులు చేయించుకుని ఇద్దరైతే చాలా సీరియస్లీ వెళ్ళారు. దేవుడు కృపనిచ్చాడు, దేవుడు సహాయం చేశాడు. మంచిది. ఎవ్రీ డే ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. లెట్ us స్టాండ్ ఫెయిత్ఫుల్. అగైన్, nobody is perfect, but let us learn from God. Atleast someone వాక్యం వింటున్నప్పుడు, లేకపోతే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అందరం కూడా రిపెంట్ అండ్ కమ్ బ్యాక్ అండ్ వర్క్ ఫర్ గాడ్. అందరూ వర్క్ ఫర్ గాడ్ అని చెప్పండి. చెప్పట్లే.
ప్రైజ్ లార్డ్. మంచిది, చాలా సంతోషం. 2025లో ఇంకా ఎక్కువ పని చేద్దాం, సరేనా? ఎంత డౌట్గా చెప్తున్నారు. ఎస్, మీరు దేవుని కోసం ఎక్కువ పని చేస్తే దేవుడు ఇంకా మిమ్మల్ని నింపేస్తాడు. అన్ని విధాలుగా సంతోషంతో నింపుతాడు, శాంతితో నింపుతాడు, ధనంతో నింపుతాడు, బలంతో నింపుతాడు. ఏమండి? బై ది ఎండ్ ఆఫ్ ద డే తృప్తిగా మీకు అనిపిస్తుంది. ఆమేన్ చెప్పండి. సో దేవుని కోసం పని చేద్దాం, ఓకేనా? ప్రైజ్ లార్డ్. దేవుని పని మించిన ఇంకో పని సాటి ఏది రాదు. ప్రైజ్ లార్డ్. మంచిది. మనం క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందామండి. మంచిది. షల్ వి ఆల్ స్టాండ్ టుగెదర్ చర్చ్? ప్రైజ్ గాడ్. ప్రేయర్ చేసుకుందామండి. పరమ తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాట్లాడారు, మీకు వందనాలు. వీళ్ళందరినీ ఆశీర్వదించండి, దీవించండి, సహాయం చేయండి. దేవుని శక్తితో నింపండి ప్రభువా. హోలీ కమ్యూన్లో పార్టేక్ చేసి అందరూ తిరిగి మరలా ఇంటికి వెళ్తున్నారు, కృపదయ చేయండి. ముందున్న వారం అంతా దీవెనకరంగా జరిగించండి. అలాగే పిల్లలు కూడా హాలిడేస్ అప్రోచ్ అవుతున్నారు, వారు కూడా హాలిడేస్ నన్ను వ్యర్థంగా పోగొట్టుకోకుండా వారందరూ కూడా మంచిగా యూటిలైజ్ చేసుకోవడానికి సహాయం చేయండి, కృపదయ చేయండి, ఆశీర్వదించండి, దీవించండి. దేవరే 25th జరిగిన మెయిన్ క్రిస్మస్ కోసం ప్రార్థన చేస్తున్నాం. 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్, అలాగే జాన్ ఫస్ట్ సర్వీస్ కోసం ప్రేయర్ చేస్తాం. అనేకులుగా వచ్చి నేను ఆరాధించుకునే భాగ్యం దయచేయండి. దేవా, ఈ ఓల్డ్ ఇయర్ అయిపోతుంది తండ్రి, ఇంకా 16 రోజుల్లో దేవా నూతన సంవత్సరంలోనికి ఒక నూతనమైన ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అవి ప్రభా నీ కొరకు నిలబడే శక్తి దయచేయమని అడుగుతున్నాం. అలాగే రేపు సాటర్డే జరుగుతున్న క్యారల్స్లో కూడా మీరు తోడుగా ఉండండి. ట్రావెల్ మెసేజ్ దయచేయండి, అద్భుతాలు జరిగించండి, నూతనమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఫ్యామిలీని, ప్రతి హోమ్ని మీరు బ్లెస్ చేయమని అడుగుతున్నాం ప్రభా. పార్టిసిపేట్ చేసిన వారందరినీ ఆశీర్వదించండి, ఇంకా అనేకులుగా పార్టిసిపేట్ చేసే భాగ్యం దయచేయండి. అలాగే ప్రభా మన జీజస్ ద్వారా చేసే చారిటీస్ బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. హోమ్లెస్ వారిని బట్టి, అలాగే ప్రభా ఇంకా అనేకులకు తోడ్పడే కృప కేవలం ఈ పండుగలకే మాత్రం కాకుండా సంవత్సరం అంతా ఆయా సందర్భాల్లో తోడ్పడుతూ అనేక విషయాల్లో అనేకులకు దీవెనకరంగా మీరు సంఘాన్ని చేశారు అయ్యా. వారికి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావం ఆరోపిస్తాం. యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు అక్కడ కొరకు సిద్ధపాటు అందరికీ దయచేయండి, అద్భుత కార్యాలు జరిగించండి. నీ మందిరంలో ఎవరెవరు దుఃఖంలో బాధలో ఉండి వచ్చారో, ఒకవేళ తండ్రి హాస్పిటల్ మెడికల్ రిపోర్ట్ సరిగ్గా లేవేమో, లీగల్గా ఇష్యూస్లో ఉన్నారేమో, కృపదయ చేయండి తండ్రి. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్తున్నారు. నీకు వందనాలు ప్రభువా. యెహోవా దక్షిణ హస్తము అద్భుత కార్యములు చేయును అని చెప్తున్నారు. నీకు స్తోత్రం. నీ ప్రజల పక్షముగా దేవా మీ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ ప్రజల పక్షముగా మీ స్వస్థపరచు అద్భుతమైన హస్తము దిగి వచ్చి నీ ప్రజలను మీరు ఆశీర్వదించి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ ఫైనాన్షియల్ స్ట్రెస్లో నలిగిపోతున్నారేమో, చితికిపోతుంది, దయతో కృప చూపించండి అయ్యా. స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తున్నాం. ఎడ్యుకేషన్ లోన్స్ కట్టుకోవాలి, జాబ్స్ రావట్లేదు, సహాయం చేయండి అయ్యా. మిరకల్స్ జరిగించండి ప్రభువా. నీ బిడ్డల కోసం మీరు జాబ్స్ క్రియేట్ చేయండి ప్రభువా. అది పార్ట్ టైం జాబే కావచ్చు, లేకపోతే ఎలాంటి పరిస్థితి కావచ్చు ప్రభువా. గొప్ప కార్యాలు జరిగించండి. గ్రాడ్ వాక్ ఉన్న బిడ్డలు ప్రిపేర్ వారందరినీ కూడా దీవించండి, అద్భుత కార్యాలు జరిగించండి. క్రిస్మస్ సీజన్లో అయ్యా నిజమైన సంతోషము క్రీస్తు నుండి మాత్రమే మాకు కలుగును. ఈ లోకంలో మిగతావన్నీ కూడా టెంపరీ హ్యాపీనెస్ ఇస్తుందయ్యా, కానీ మా పరిస్థితులకు మించి యేసయ్యా మీ రక్షణ ఆనందం మాకుంటుంది ఎప్పుడు ప్రభువా. మేము పరిస్థితులు గుండా బాధలో వెళ్ళొచ్చు, కొన్ని పరిస్థితులు మాకు నొప్పులు ఉండొచ్చు, బాధలు, గాయాలు ఉండొచ్చు, అయినా దానిలో నుండి ప్రభువా క్రీస్తు సారూప్యంలోనికి మేము మలచబడ్డానికి, నిన్ను కలిగి దేవా విశ్వాసం కలిగి ఉండడం మాత్రమే కాదు, విశ్వాసాన్ని కాపాడుకునే కృప మీరు మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంచెం వరకు నీ కొరకు నమ్మకంగా ఉండే భాగ్యం దయచేయండి. మా పరిస్థితులు, ఫ్యామిలీ ఇష్యూస్, బిడ్డలు వెళ్తున్న కుటుంబ కలహాలు, కుటుంబ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్, అవన్నీ టెంపరీ ప్రభు. వాటికి మించి దేవా, వాటికి మించి నీ కృప, నీ ప్రేమ, నీ హస్తం, నీ అభయహస్తం దేవా. Lord, we believe and we care what you say, Lord. మీరు చెప్పేదే మాకు ముఖ్యం ప్రభువా. నీ మాటే మాకు వేదవాక్కు ప్రభువా. కృపదయచి యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని సహవాసమును ప్రభువు అక్కడ పర్యంతము మనకు తోడైన నడిపించును గాక. ఆమేన్.
ఆమేన్. God bless you. Praise the Lord. Please be seated. మారాలి. ఈ న్యూ ఇయర్ లో ఈ ఇయర్ ఏం మారదు, క్యాలెండర్ లో మంత్స్ డేట్స్ అన్ని వెళ్తాయి. మనం మారాలి, మనం చూసే విధానం మారాలి, మనం ప్రార్థించే విధానం మారాలి. టుడే గాడ్ వాంట్స్ టు చేంజ్.